పని ఏమైంది మై సన్? ఆయన మొహం చూస్తే అర్థం కావడం లేదు, మీ కోడలు ఆయన మాట విన్నట్టు లేదు. ఎవరి మాట వింది గనక వాడంటే అసలే లోకువా. షీ ఈజ్ టూ మచ్. షీ డజంట్ లిజన్ టు ఎనీబడి. మదర్ ఇన్ లా అంటే అసలే మర్యాద లేదు. అయినా ఎందుకురా ఉత్తర కుమార్ లాగా కోతలు కొయ్యటం, అక్కడికి వెళ్ళటం? నీ వల్ల ఏమి కాదు గాని హాయిగా ఇంట్లో కూర్చో. ఏంటా చూపులు? ఎందుకా కోపం? ఉన్నమాటే కదా అన్నాను. వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ ఇంటి సంగతి నేను చూసుకుంటా కదా. ఐ విల్ మేనేజ్ సంహౌ. ఇది వీడి వరుస. వీడు చూస్తే ఇలా, ఆ కోడలు చూస్తే అలా. ఆవిడ గారికి ఏమో వాళ్ళ బాస్ ప్రమోషన్లు ఇచ్చేస్తున్నాడట. అందరూ దాని గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. మదర్ ఇన్ లాగా నేను ఎంత ఫీల్ అయిపోతున్నాను. ఏం చేయను, ఆవిడ గారు అలా రెచ్చిపోతుంది. మన కంట్రోల్లో లేనే లేదు. వాట్కేనైడు? ఇదంతా నా కర్మ. ఈ పాపాలన్నీ చూస్తూ ఇక్కడ అఘోరించమని నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి హాయిగా వెళ్ళి స్వర్గంలో కూర్చున్నాడు నా మొగుడు మహానుభావుడు. తనకి హాయిగా చచ్చాడు. నేను ఇక్కడ సంసారాన్ని ఏదలేక చచ్చిపోతున్నాను. వాట్కేనైడు? అబ్బా ఆంటీ, ఎప్పుడు ఉండే గొడవే కదా ఇది. దాని గురించి ఆలోచించి మూడు పాడు చేసుకోకండి. ముక్క వేయండి. ఏం ముక్కలేటో ఏంటో, నేను ఇంకా ఆడలేను. నాకు అసలే మూడు బాగోలేదు. కాదులేండి, ఆట ఓడిపోతున్నారు కదా, డబ్బులు పోతాయని ఎగ్గొట్టారు. మీ సంగతి నాకు తెలీదు. అవును, ఎగ్గొట్టాను. ఆ డబ్బులన్నా మిగుల్చుకోవద్దా? ఈ సంసారం ఎలా గడిచేది? అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఎలాగో నెట్టుకొస్తున్నాను. ప్యాకెట్లోనైనా 4 డబ్బులు సంపాదిద్దామంటే నువ్వేమో పన్నివ్వటం లేదు. వాట్ టు డు? దట్ ఈస్ వై ఐ యామ్ నాట్ ప్లేయింగ్. ఐ విల్ నాట్ ప్లే విత్ యూ. Sir, may I have a word with you? Sure, please come. ఆయన ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడంట కదా సార్. ఐఎమ్ వెరీ సారీ. ఆయన తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. భలేదానివే, అతని తరపున నువ్వెందుకు క్షమాపణలు చెప్పడం? అతనికి ఎలాగూ సంస్కారం లేదు, అందుకే అలా ప్రవర్తించాడు. అయినా అతను చేసిన దానికి నువ్వెందుకు ఫీల్ అవుతావు? నువ్వు ముందే చెప్పావు కదా అతని బుద్ధి గురించి. నువ్వేం దాని గురించి ఫీల్ అవ్వద్దు. అతను ఇంకా నీకు భర్త అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇంతగా ఫీల్ అవుతున్నావు. భర్త అనేవాడు భరించాలి. నీ భారం మోయడం అతను ఎప్పుడో మానేశాడు. అసలు మొదటి నుంచి ఆ పనే చెయ్యలేదు. అలాంటి అతని గురించి నువ్వెందుకు ఆలోచించడం? నన్ను మా అమ్మని ఏమన్నా అంటే పర్వాలేదు సార్. అనవసరంగా మిమ్మల్ని అన్నారని నేనేం ఫీల్ అవడం లేదు. అతని నైజం గురించి నువ్వు నాకు ముందే చెప్పావు కదా, అందుకే నేనేం పట్టించుకోలేదు. నువ్వేం దీని గురించి ఫీల్ అవ్వద్దు. నువ్వు దీని గురించి ఆలోచిస్తూ బాధపడితే నేను ఫీల్ అవుతాను. నువ్వు అతనితో తెగతెంపులు చేసుకుని సెపరేట్గా ఉంటున్నావు కాబట్టి అతని ప్రవర్తనకి నువ్వు బాధ్యత వహించనక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ రిలాక్స్. నువ్వు ఇలా బాధపడితే నేను బాధపడాల్సి ఉంటుంది. వెళ్ళి నీ పని చూసుకో. నమస్కారం బాబు, నేను మాధవి తల్లిని. ఓ మీరా, రండి కూర్చోండి. పర్వాలేదు బాబు. భలేవాళ్లే, మీరు పెద్దవాళ్ళు, నిలబడి మాట్లాడితే ఎలాగూ అలా కూర్చోండి. నేనిక్కడికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించండి. కానీ నా తల్లి మనసు నన్ను ఇక్కడికి రప్పించింది. చూస్తూ ఉండలేకపోయాను. నాకు ఆరోగ్యం అంతంత మాత్రం. ఎప్పుడు పోతానో తెలీదు. నా కూతురు మనసులోని మాట ఒకసారి మీకు చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే వచ్చాను. తప్పకుండా. ఏం తీసుకుంటారు? కాఫీ తాగుతారా? నాకిప్పుడేం వద్దు బాబు. నేను చెప్పేది మీరు వింటే చాలు. నాకు సంతృప్తిగా ఉంటుంది. చెప్పండి. మాధవి మీకు చెప్పడానికి ఇబ్బంది పడింది బాబు. తన మనసులో మీరే ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. మాధవి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుందా? అవును బాబు. ఆ విషయం గురించి నాకు స్పష్టంగా చెప్పింది. మీరంటే మొదట్నుంచి తనకు అభిమానం.
ఎవరో సుప్రతీక గురించి మీరు చెప్పారట. మీ జీవితం గురించి కూడా చెప్పారట. అప్పట్నుంచి మీరంటే అభిమానం ఏర్పరచుకుంది. అసలు రెండో పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించని మాధవి మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధపడింది. మీరంటే తనకి చాలా ఇష్టమని, ప్రేమ అని నాతో స్పష్టంగా చెప్పింది. నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు బాబు, మీకు తెలియదని. కానీ మీకు చెప్పడానికి మొహమాట పడింది. ఆడపిల్ల కదా. అసలు తన మనసులో మాట మీకు తెలియజేయడానికి ఓసారి ఉత్తరం రాసి మీ రూమ్కి బయలుదేరిందట. ఇంతలో ఆ అమ్మాయి ఎవరో సారిక అని వచ్చిందట. తను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ లెటర్ టైప్ చేసి మీకు ఇవ్వమందంట. దాంతో బాధపడ్డ మాధవి ఆ లెటర్ టైప్ చేసి మీకిచ్చి తన ఉత్తరాన్ని చించి పారేసింది. ఆ విషయాలన్నీ నాతో చెప్పుకుని బాధపడింది. మిమ్మల్ని చేసుకునే అదృష్టం తనకి లేదని కుమిలిపోయింది. మీ నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు కూడా తను మీ మంచే కోరుకుంది. సారికతో మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని, మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం తనకి లేదని వాపోయింది. ఓ మై గాడ్, ఇంత జరిగిందా? నాకేమాత్రం తెలీదు. తనెప్పుడూ మనసులో మాట పైకి చెప్పదు బాబు, గుంభనంగా ఉంటుంది. తన సంగతి తెలిసే మీకు ఈ విషయాలన్నీ చెప్పడానికొచ్చాను. తను చాలా మంచిది బాబు, ఏ పాపం తెలియదు. తన కథ మీకు చెప్పిందట కదా. పెళ్ళైతే చేసుకుంది కానీ మొదట్నుంచి అన్నీ కష్టాలే. భర్తతో, ఆడపడుచుతో, అత్తతో ఎప్పుడూ గొడవలే. ఏనాడూ ఆనందంగా లేదు. అక్కడ ఉండలేక వాళ్లతో తెగతెంపులు చేసుకుని ఇక్కడికొచ్చి పుట్టింట్లో ఉంటోంది. ఇక్కడ కూడా తనని సుఖంగా ఉండనివ్వడం లేదు వాళ్ళు. తల్లిగా నాకు తన గురించి ఎప్పుడూ దిగులే. మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మాధవంటే మీకు అభిమానమని కూడా నాకు తెలుసు. మీరైతే మాధవిని బాగా చూసుకుంటారు. మాధవిని మీ చేతుల్లో పెట్టేసి హాయిగా కన్ను మూద్దామని నా ఆశ. నాది అత్యాశేనేమో నాకు తెలియదు. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే పెద్దదాన్ని కాబట్టి క్షమించండి బాబు. భలేవాళ్లే, మీరలా మాట్లాడొద్దు. మీరు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. మీ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. కూతురు గురించి ఏ తెల్లైనా ఇలాగే తల్లడిల్లిపోతుంది. మీరేం ఫీల్ అవ్వకండి. మీరిక్కడికొచ్చి మంచి పనే చేశారు. మీరొచ్చి ఉండకపోతే మాధవి మనసులో మాట నాకెప్పటికీ తెలియకుండా ఉండిపోయేది. అవును బాబు, ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే హడావిడిగా వచ్చాను. నా ఆరోగ్యం ఈ మధ్య అస్సలు బాగుండడం లేదు. ఏ రోజు పోతానో నాకే తెలీదు. ఈలోగానే మాధవి మనసులో మాట మీకు చెప్తే మీరు తనకి న్యాయం చేస్తారన్న ఆశతో ఇక్కడికొచ్చాను. అన్యదా భావించకండి బాబు. భలేవాళ్లే, మీరు చాలా మంచి పని చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పాపం మాధవి తన మనసులో మాట పైకి చెప్పుకోలేక నా పెళ్లి నిశ్చితార్థం కుదిరినప్పుడు నవ్వుతూ కనిపించింది. అసలు తన మనసులో మాట నాకు తెలియనివ్వనే లేదు. నాకెప్పుడు అనుమానం కూడా రానివ్వలేదు. తను మొదట్నుంచి అంతే బాబు. తను బాధపడుతుంది కానీ తన మూలంగా ఇతరుల్ని ఇబ్బంది పెట్టదు. అందుకే అత్తవారింట్లో కూడా చాలా రోజులు ఆ కష్టాలు భరించింది. వాళ్ళు మరీ మితిమీరిపోయేసరికి ఇక ఓర్చుకోలేక తెగించి తెగతెంపులు చేసుకుని వచ్చేసింది. బంగారం లాంటి పిల్ల. మా అమ్మాయిని చెప్పడం కాదు గాని నిజంగా ఏ ఇంటికెళ్తే ఆ ఇంటికి లక్ష్మి అవుతుంది బాబు. అంతకు మించి నేనింకేం చెప్పను. మీకు తన గురించి తెలుసు కాబట్టి నేనింకా ఎక్కువ మాట్లాడినా బావుండదు. నేనిక్కడికొచ్చి మీకు ఈ విషయం చెప్పానని తనకి తెలియనివ్వకండి బాబు. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. తన మనసులో మాట నేను మీకు చెప్పానని తనకి తెలిస్తే అది నా మీద మండిపడుతుంది. ఎందుకు చెప్పావని నన్ను కోప్పడుతుంది. మీరు వేరేగా అనుకోవద్దు. తల్లిగా ఉండబట్టుకోలేక వచ్చాను. తనకి మాత్రం నేనిక్కడికి వచ్చినట్టుగా తెలియనివ్వకండి. ఐ డూ అండర్స్టాండ్. నేను తనకు చెప్పనులేండి. మీరు దాని గురించి ఏం వరీ అవ్వకండి. నేనిక బయలుదేరతాను బాబు. అదేంటి, అప్పుడే వెళ్ళిపోతారా? మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. ఏం పర్వాలేదు బాబు. నేను మీకు ఈ మాట చెప్పగలిగాను అంతే చాలు. నాకిప్పుడు చాలా మనశ్శాంతిగా ఉంది. నేనిక బయలుదేరి వెళ్తాను. అది ఇంటికొచ్చే టైం అయింది. ఇంటికి రాగానే నేను కనపడకపోతే కంగారు పడిపోతుంది. నా కోసం వెతకడం మొదలు పెడుతుంది. అందుకే నేనిక బయలుదేరతాను. వెళ్ళొస్తాను బాబు. నేను చెప్పింది మనసులో పెట్టుకోండి. తప్పుగా మాత్రం అనుకోవద్దు. భలేవాళ్లే, నేను అలా ఎప్పుడూ అనుకోను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. మాధవికి మాత్రం నేను అన్యాయం జరగనివ్వను. ఆ హామీ ఇస్తున్నాను. చాలు బాబు, ఈ మాట చాలు.
నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం, మా కార్లో డ్రాప్ అవ్వండి. వద్దు బాబు, మీరు అభిమానం కొద్దీ అంటున్నారు కానీ నేను మాత్రం ఆటోలోనే వెళ్ళిపోతాను. మీ కారులో ఇంటి దగ్గర డ్రాప్ అయితే దానికి అనుమానం వస్తుంది. అవును, అది నిజమే. వెళ్ళొస్తాను బాబు. మీ గురించి చాలా గొప్పగా విన్నాను. విన్నట్టే మీరున్నారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. భలే వాళ్ళే పెద్దవాళ్ళు, మీరు నన్ను అలా పొగడకూడదు. లేదు బాబు, ఉన్నమాటే అన్నాను. వెళ్ళొస్తాను బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు కూడా తను మీ మంచే కోరుకుంది. సారికతో మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని, మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం తనకి లేదని వాపోయింది. సారిక చాలా తెలివైంది, చదువుకుంది, చురుకైన పిల్ల. పైగా మీరంటే ఇష్టపడుతోంది. మిమ్మల్ని అంతగా ఇష్టపడ్డ వాళ్ళని చేసుకుంటే మీరు చాలా సుఖంగా ఉంటారు. మీరింకేం ఆలోచించకండి. సారికని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అసలు రెండో పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించని మాధవి మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధపడింది. మీరంటే తనకి చాలా ఇష్టమని, ప్రేమ అని నాతో స్పష్టంగా చెప్పింది. మిమ్మల్ని, మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకుని మిమ్మల్ని ఎంతో ఆరాధించే అమ్మాయి తప్పకుండా మీ జీవితంలోకి అడుగు పెడుతుంది సార్. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నావు మైసన్? అబ్బా, ఆ మాట అనుకో. నువ్వు మైసన్ అన్నప్పుడల్లా నాకు బైసన్లాగా వినపడుతుంది. ఇది మరీ బాగుంది. ఎవరి మీద కోపం నా మీద చూపెడతావేంటి? నేను మంచి మాట అన్నా నీకు తిట్టులాగా వినిపిస్తోంది. ఏంటో అంతా నా కర్మ. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? కృష్ణార్పణమేనా? నాకే రావాల్సింది, కానీ అంతకుముందే ఇంకెవరికో రికమెండ్ చేశారంట, అందుకే రాలేదు. ఏదైతే ఈ ఉద్యోగం కూడా రాలేదు, అంతే కదా? రాలేదంటే నేను ప్రయత్నం చేయలేదని అనుకోవద్దు. నా కష్టం నేను పడుతూనే ఉన్నాను. ఏం కష్టపడటమో ఏంటో. అసలు కష్టపడేది నేను మైసన్. ఊరు నిండా అప్పులు చేసి ఎలాగోలా ఇంటిని నెట్టుకొస్తున్నాను. నీకేం తెలుసు కష్టం అంటే? హాయిగా ఫైల్ ఒకటి పట్టుకుని తిరుగుతావు, టింగు రంగమంటూ వెళతావు, చేతులు ఊపుకుంటూ తిరిగి వస్తావు. నేను అలా కాదే. ఐ ఆమ్ నాట్ లైక్ దట్. ఐ హ్యావ్ టు ఎర్న్ బ్రెడ్ అండ్ బటర్, అదర్వైజ్ దిస్ హౌస్ విల్ నాట్ రన్. పుణ్యాత్ముడివి, హాయిగా ఈ బాధ్యతలన్నీ తప్పించుకుని పోయి స్వర్గంలో కూర్చున్నాం. రోజు 3 ఆటలు, 3 షోస్, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, డాన్సులే డాన్సులు. నీ పని బాగుంది. నేను ఇక్కడ కష్టాలతో గంతులేస్తూ చస్తున్నాను. నా కర్మ. మాధవి మీకు చెప్పడానికి ఇబ్బంది పడింది బాబు. తన మనసులో మీరే ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అసలు రెండో పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించని మాధవి మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధపడింది. మీరంటే తనకి చాలా ఇష్టమని, ప్రేమ అని నాతో స్పష్టంగా చెప్పింది. మీ నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు కూడా తను మీ మంచే కోరుకుంది. సారికతో మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని, మీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం తనకి లేదని వాపోయింది. మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మాధవ్ అంటే మీకు అభిమానమని కూడా నాకు తెలుసు. మీరైతే మాధవిని బాగా చూసుకుంటారు. మాధవిని మీ చేతుల్లో పెట్టేసి హాయిగా కన్ను మూద్దామని నా ఆశ. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ లీగల్ మ్యాటర్స్లో కూడా నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు ఓకే అంటే బాబు నిద్రపోయాక నేను ఆఫీస్కి వస్తాను. ఆ అగ్రిమెంట్స్ విషయంలో మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఇంకెవరన్నా క్యాండిడేట్ దొరికేంత వరకు మీరు టెన్షన్ పడనక్కర్లేదు. అంటే నీకు లీగల్ నాలెడ్జ్ కూడా? నేను BA LLB చేశానండి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, తెలుగు షార్ట్ హ్యాండ్ రెండూ వచ్చు. ఐ సీ. సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. నర్సింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను.
అలాగా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయే. ఏంటి అంకుల్, మీరెక్కడో వెతకాలనుకున్న క్యాండిడేట్ మీ ముందే ప్రత్యక్షమైందనుకుంటాను. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంతకీ దేని గురించి అడగాలనుకుంటున్నారు? నీకు సారిక తెలుసు కదా, తెలుసు. తను నన్ను చేసుకోవాలనుకుంటోంది. తన వయసు ఏంటి, నా వయసు ఏంటి, నాకందుకే ఈ పెళ్లి ఇష్టం లేదు. భలే వాళ్లే మీరు. మీకు ఆవిడికి వయసులో ఎంత తేడా ఉందని. అన్ని రకాలుగా తగిన సంబంధం. సారిక చాలా తెలివైంది, చదువుకుంది, చురుకైన పిల్ల. పైగా మీరంటే ఇష్టపడుతోంది. మిమ్మల్ని అంతగా ఇష్టపడ్డ వాళ్ళని చేసుకుంటే మీరు చాలా సుఖంగా ఉంటారు. మీరింకేం ఆలోచించకండి. సారికని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సార్. ఐఎమ్ వెరీ సారీ. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదే సారిక గారి గురించి. ఆవిడ సడన్ గా ఇలా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కదా. ఓ అదా, నాకు మంచే జరిగింది. అసలు ఆ అమ్మాయి మొదట్లో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుంది. ఇలా జరగడం తనకే కాదు, నాకు కూడా మంచిదే అని నాకు అనిపిస్తోంది. ఏదేమైనా ఎంగేజ్మెంట్ ఇలా సడన్ గా క్యాన్సిల్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. మీలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురు కాకూడదు. జీవితం అన్నాక అన్ని రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. మనం పెద్దగా పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు నీ విషయమే ఉంది. నువ్వు కూడా చాలా కష్టాలు పడ్డావు కదా, అయినా ధైర్యంగా ముందుకు సాగుతున్నావు. ఎటువంటి అనుభవం ఎదురైనా అది మన మంచికే జరిగిందనుకుని ముందుకు వెళ్ళడమే మనం చేయగలిగిన పని. మిమ్మల్ని, మీ మనసుని పూర్తిగా అర్థం చేసుకుని మిమ్మల్ని ఎంతో ఆరాధించే అమ్మాయి తప్పకుండా మీ జీవితంలో అడుగు పెడుతుంది సార్. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది.